స్తోత్రము కలుగును గాక. ఫిబ్రవరి మాసం 8వ తారీఖు గురువారం. వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. బాగా గమనించండి. రేపుని గూర్చి చింతపడకుడి. నో థాట్ ఫర్ ద మారో. కల్ కి చింత నా కరో. మనం అనేక సార్లు చింతలు ఎక్కువ. చింత తీసేసేవాడు దేవుడే. సోదరి సోదరుడా, ఎందుకు చింతిస్తావు? యేసయ్యన్నాడు, మీరు చింతించడం వలన మీ ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోలేరు. చింతలు ప్రతి వారికి ఉంటాయి. చింతించి ఏం చేస్తావు? చింతలు తీర్చే ప్రభువు మన మధ్య ఉన్నాడు. నీ ఇంటిలోకి వస్తాడు, నీలోకి వస్తాడు, నీ కుటుంబంలో నివాసం చేస్తాడు. ఆయన్ని చింతలు తీర్చే దేవుడు. యాకోబులో అంటాడు 4వ అధ్యాయములో 14వ వచనం, రేపేమి సంభవించును మీకు తెలియదు, మన భవిష్యత్తుని ఎరిగిన వాడు దేవుడు ఒక్కడే. అయితే సామెతల గ్రంథం 27:1 రేపటి దినమును గురించి అతిశయపడదు. కాబట్టి ఏ దినము ఆ దినం మీద దేవుని ఆధారపడాలి. నిర్గమ కాండములో 16వ అధ్యాయంలో 23వ వచనం యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినమో. అదే నిర్గమ కాండములో 20వ అధ్యాయములో 8వ వచనంలో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట జ్ఞాపకముంచుకొనుము. విశ్రాంతి దినమున అయితే పరిశుద్ధంగా ఆచరించాలి. నిర్గమ కాండములో 31:15 7వ దినము యెహోవాకు ప్రతిష్టమైన విశ్రాంతి దినం. విశ్రాంతి దినములు ఎక్కువ దేవునితో సహవాసం చేయాలి. లెవిటికస్ లేవి కాండం 23వ అధ్యాయం 3వ వచనం, అది పరిశుద్ధ సంఘపు దినము, అందులో మీరు ఏ పని చేయకూడదు. నిర్గమకాండం 8 రేపు సూచక్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్లు నీవు చెప్పవలెను. దేవుడు సూచక్రియ జరిగించేవాడు. యెహోషువ 3 రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేయడు. సోదరి సోదరుడా, ఈ దినం దేవుడు అద్భుత కార్యాలు చేసి మీ దేవుని నామాన్ని ఘనపరచును గాక. ఆమేన్.